అందరికీ వందనాలు. యూత్ ఇన్ ద లైట్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ వీడియోలో వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి, చదవడం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము. వాక్యం చదవడం వేరు, ధ్యానించడం వేరు. వాక్యం చదవడము అని అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవడం. అయితే ఈ ధ్యానము అనే పదానికి హెబ్రూ ఒక పదాన్ని యూజ్ చేసింది. ఏంటంటే హగా అనే పదాన్ని యూజ్ చేసింది. ఈ పదానికి అర్థం ఏంటంటే మనము ఏ వర్స్ అయితే చదువుతున్నామో దాన్ని మెల్లగా మృదువుగా పలుకుతూ, దాన్ని తరచుగా పలుకుతూ, మైండ్లో అంటే మనసులో ఆలోచిస్తూ హృదయంలో ధ్యానించడం. ఇక్కడ మనం ఎప్పుడైనా వాక్యం ధ్యానించేటప్పుడు మన నోరు, మన హృదయము, మన మనసు ఈ మూడిటితో చేసేదాన్నే ధ్యానము అని అంటాం. అయితే చదవడం మాత్రమేనా వాక్యం అని అంటే కాదు. కానీ అసలు వాక్యం చదివేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1లో ఇలా చెప్పబడింది కదా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని. అంటే ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావో అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదో ఒక పుస్తకాన్ని కాదు, ఏదో ఒక నోవెల్ని కాదు మనం చదువుతున్నాము, జీవం గల దేవుణ్ణి ధ్యానిస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. జీవం గల దేవుణ్ణి ధ్యానిస్తున్నాము అని అంటే ఆయన సంఘటనలను, సంకల్పాలు, ఆయన చిత్తాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రేమ, కరుణ, వాటి గురించి ధ్యానించడం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానించడం మనం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ నుంచి హృదయానికి వాక్యం వెళ్తుందో హృదయం అనేది మార్పు చెందుతుంది. చాలా మంది రోజు బైబిల్ తెరుస్తారు, ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన పోర్షన్ కంప్లీట్ చేసి మూసేస్తారు. దయచేసి ఈ రోజు నుంచి అలా చేయొద్దు. ఎందుకనంటే బైబిల్ తెరిచి ఏ వాక్యం అయితే నువ్వు చదివావో ఆ వాక్యాన్ని పట్టుకొని దేవునితో సంభాషించు. అంటే దేవునితో సంబంధాన్ని కలుపుకో, దేవుని అడుగు, దేవుని ప్రశ్నించు. ఆ వాక్యం ఏమైంది, దేవుడు ఏ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు దాని గురించి ప్రార్థించు. ఆ వాక్యం నీకు ఏదైతే తెలియజేస్తుందో ఆ విషయాన్ని నువ్వు చేయడానికి దేవునికి వినయంగా ఉండు. ఈ రోజు నుంచి నువ్వు ఏ అయితే వర్ష చదువుతున్నావో దాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థించు. మనందరికీ తెలుసు ఈ ధ్యానం యొక్క ముఖ్య విశేషం ఏంటనంటే, మన హృదయంలో ఉన్న పాపం ఏదైతే ఉందో, ఏదైతే గర్వం ఉందో, ఏవైతే అబద్ధాలు, ఏవైతే అనాలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుందంటే వాటన్నిటినీ మన నుంచి వేరుపరుస్తుంది అనమాట. ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకో, అదేంటంటే వాక్యము హృదయంలోనికి వెళ్ళి నిన్ను గాయపరిచేటట్టు, నిన్ను గాయపరిచేంత వరకు, నువ్వు ఆ వాక్యానికి స్పందించేంత వరకు నువ్వు ధ్యానించు. జాన్ ఓవెన్ అనే పండితుడు ఏమనంటాడంటే, వాక్యాన్ని ధ్యానించడం అంటే మనసులో ఆలోచిస్తూ, మృదువుగా పలుకుతూ, మన హృదయాన్ని మార్చేంత వరకు ఆలోచించడం అంట. ఏదైనా ఒక వాక్యం నువ్వు ధ్యానిస్తున్నావు అనుకో, నీ హృదయాన్ని మార్చేంత వరకు ఆలోచించు. మెడిటేషన్ అంటే ఆ వాక్యం నీలో పనిచేయాలి, నిన్ను ఆ వాక్యం మార్చేటట్టు చేయాలి. ఆ వాక్యం ఏదైతే నీ హృదయంలో ధ్యానిస్తున్నావో ఆ వాక్యము శక్తి కలిగినది అని నువ్వు గ్రహించాలి. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించేటప్పుడు అది నిన్ను మారుస్తుంది, అది జీవం గలది అని చెప్పి నువ్వు గుర్తించాలి. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు అని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో సంబంధాన్ని పంచుకుంటున్నావు అని అర్థం. అయితే ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు 4 విషయాలను తెలుసుకుందాం. మొదటిది, నువ్వు ఏదైతే వాక్యాన్ని చదువుతున్నావో అది ఒక పారాగ్రాఫ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక వచనమై ఉండొచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన గుణలక్షణాన్ని ఆ వచనంలో కనుగొనడం. రెండోది ఏంటంటే సంఘం కోసం ఏం చెప్తుంది ఆ వర్స్, లేదంటే ఆ పారాగ్రాఫ్ లో దేవుడు సంఘం గురించి ఏం తెలియజేస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే రక్షణ కోసం, దేవుడు రక్షణ కోసం ఏం చెప్తున్నాడు. నాలుగవది ఏంటంటే మానవ స్వభావం, మానవ స్వభావం గురించి ఏం చెప్తుంది. మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఒక వర్స్ చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఇలా ఉన్నాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయింప వీలు లేదు. మరియు వీటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ 2 వెర్సెస్ లో 8 to 10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 నుంచి 10 వచనాలు నేను చదివాను. సో వీటిలో మనం ధ్యానించాల్సిన 4 విషయాలు. మొట్టమొదటిది మనం చెప్పుకునే విధంగా గుణలక్షణాలు. దేవుని యొక్క గుణలక్షణం ఇక్కడ ఏం కనిపిస్తుందని అంటే కృప. ఆయన కృప ఆయన మాత్రమే చూపించగలిగినది. మానవులందరం కూడా ఒకే స్థితిలో ఉన్న వాళ్ళము. ఆయన కృప మాత్రమే, ఆయన కృప వల్ల మాత్రమే మనం రక్షించబడ్డాము. గుణలక్షణం ఏంటనంటే ఆయన కృప చూపువాడు, ఆయన కృప అందరికీ ఒకేలాగా చూపిస్తాడు అని అర్థం. రెండోది ఏంటనంటే సంఘం కోసం ఏం చెప్తుంది. ఇక్కడ ఒక వాక్యం చూసారా మీరు, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏంటనంటే మన రక్షణ తీసుకున్న వెంటనే ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే జరిగిన ఈ విషయం వల్ల మనం తిరిగి నూతన జన్మను, నూతన ప్రారంభమును, కొత్తగా మన హృదయం మారుతుంది. కాబట్టి మళ్ళీ నూతనంగా మనం జన్మిస్తాం. అంటే క్రీస్తు ద్వారా నూతన జన్మం మనకు వచ్చింది. ఇది కేవలం మనము అని అంటే ఒకరి గురించి చెప్పబడినది కాదు. ఇది ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే రక్షించబడి సంఘాల్లో ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నామో ఆ సంఘానికి దేవుడిస్తున్న మాట ఏంటనంటే కృప అందరిది.
మనము అంటే ఒక్కరి కోసం కాదు, ఆయన అందరి కోసం వచ్చి ఆయన రక్షణని ఇచ్చాడు అని చెప్తుంది. మనము అని అంటే ఇక్కడ రక్షించబడిన మనందరము అంటే సంఘానికి చెప్తున్న మాట. మూడో విషయం ఏంటంటే రక్షణ కోసం. ఈ యొక్క వచనాల్లో రక్షణ కోసం ఏం చెప్పబడుతుందనంటే, ఇది మనం అతిశయించడానికి ఏమీ వీల్లేదు. ఇది మనం చేసిన ఒక గొప్ప పనుల వల్ల, ఒక గొప్ప కార్యాల వల్ల కాదు, కానీ ఇది కేవలం దేవుని ఉచితమైన కృప వల్ల జరిగిన రక్షణ మాత్రమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మనం అతిశయించబడ్డానికి ఏది లేదు. ఇది నాకు ఇచ్చాడు దేవుడు అనడానికి, ఇది నాకు ఒక్కడికి ఇచ్చాడు అనడానికి ఏమీ లేదు. లేదంటే ఎదుటి వ్యక్తిని చూసి వారు ఎప్పుడు రక్షించబడతారు, నేను ఎప్పుడో రక్షించబడ్డాను కదా, దేవుని కృపను ఎప్పుడో పొందుకున్నాను కదా అనుకోవడానికి లేదు. ఏంటనంటే రక్షణ అందరిది. ఉచితమైన కృప ద్వారా అందరూ రక్షించబడతారు. ఆయన రక్షణ అందరి కోసం ఎదురు చూస్తుంది. దేవుని రక్షణ గురించి ఇక్కడ చెప్పబడుతుంది. నాలుగవదిగా ఏంటంటే మానవ స్వభావం. ఇక్కడ మానవ స్వభావం ఏం కనిపిస్తుందంటే అతిశయం. ఇది నేను చెప్పబడిన రీతిగా ఇది నా కోసమే కదా, నేను ముందుగా రక్షించబడ్డాను, నువ్వు వెనక రక్షించబడ్డావు, నాకు ఎక్కువ కృప ఉంటుంది, నీకు తక్కువ కృప ఉంటుంది అని అనుకోవడానికి లేదు. కృప అనేది దేవుడు మనకు అర్హత లేని పాపులుగా ఉన్న మన కొరకు చూపించే ఏకైక దేవుని నుంచి పొందిన ఏకైక వరం ఏదైనా ఉందనంటే కృప మాత్రమే. ఇది అందరికీ అని తెలియజేయబడుతుంది. మానవునిగా మన స్వభావం ఎటువంటిదంటే, కొన్నిసార్లు మనం ఆధారపడము, ఏదో మనం గొప్ప కార్యాలు చేయడం వల్ల వచ్చిందనో, కొన్నిసార్లు మనలో ఆ స్వభావం కనిపిస్తుంది. కాబట్టి మనం అతిశయించడానికి ఏదీ లేదు అని వాక్యం సెలవిస్తుంది. అయితే జార్జ్ ముల్లర్ అనే పండితుడు ఈ ధ్యానం తర్వాత లాస్ట్లో ఒక విషయాన్ని చెప్తాడు. ఏంటనంటే, ఈ ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలనంటే, నేను ఈ ధ్యానం అంతా అయిపోయాక నేనేమైనా మార్చుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా, నేనేమైనా నా హృదయాన్ని మార్పు చెందించే విషయం ఏదైనా ఉందా. వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుందా, ఆ వాక్యం నిన్ను అక్కడ పశ్చాత్తాప పడమని చెప్తుందా, ఆ వాక్యం నిన్ను మారమని చెప్తుందా, ఆ వాక్యం నిన్ను ఒకరిని క్షమించమని చెప్తుందా, ఆ వాక్యం నిన్ను ఒకరికి సహాయం చేయమని చెప్తుంది. ఏ విధంగా ఆ వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా తను తాను నీకు వెల్లడి చేసుకుంటాడు. కాబట్టి ఆ వాక్యం ద్వారా దేవుడు నీకు ఏం చెప్తున్నాడు, ఆ విషయాన్ని గ్రహించి నువ్వేం మార్చుకోవాలి, నేనేం మార్చుకోవాలి ప్రభా, నేను ఎదుటి వారికి చెప్పడం కాదు కానీ నేనేం మార్చుకోవాలి దీన్ని బట్టి అని ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, ధ్యానం తర్వాత ఎప్పుడైతే నేనేం మార్చుకోవాలి అనే వాక్యానికి నువ్వు ప్రతిస్పందిస్తావో, ఆ తర్వాత జరిగిందే ప్రార్థన. ఈ ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నేనేం మార్చుకోవాలి. పండితుడు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు నేను వాక్యం చదివేటప్పుడు నేను స్వయంగా నాకు నేను ఏం మార్చుకోవాలి, నాకు నేను ఏం పాటించాలనే విషయాన్ని ధ్యానించాలి. కాబట్టి వాక్యాన్ని ఎలా ధ్యానించాలనేది 4 విషయాలు నేర్చుకున్నాం. మనందరం విషయాలను పాటిస్తూ రోజు దేవుడి ఇంటెన్సిటీని కాదు కానీ కన్సిస్టెన్సీని ఇష్టపడతాడు. రోజు ధ్యానించండి వాక్యాన్ని. ఒక రోజు కాకుండా, ఒక రోజు తప్పించి ఇంకో రోజు కాకుండా రోజు ధ్యానించండి. రోజు ధ్యానించడం వల్ల ఒక వచనం నుంచే స్టార్ట్ చేయండి. ఎక్కువ కాకుండా ఒకటి నుంచే స్టార్ట్ చేయండి. ఆ ఒక విషయం నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. దేవా, వాక్యాన్ని ఎన్ని విధాలుగా ధ్యానించాలో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ మొదట్లో ఉన్నారేమో ప్రభా, ఈ వీడియో వారికి ఉపయోగకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రభా, పండితుడు చెప్పిన రీతిగా నేనా నువ్వు మాతో ఏం మాట్లాడుతున్నావు, ఏ విషయాన్ని గురించి నువ్వు మాకు వెల్లడి చేస్తున్నావు, ఆ విషయాన్ని బట్టి మేము మారడానికి సహాయం దయచే. ఈ వాక్యము మా మూలుగుల్లోనికి వెళ్ళి ఆ శక్తి మమ్మల్ని మార్చడానికి సహాయం దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఏసై వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని కదిలించండి అయ్యా. వాక్యము చదివేవారుగా కాకుండా మా హృదయాల్ని మేము మార్చుకునేవారుగా, హృదయాన్ని మార్చుకొని మా జీవితాలను నడిపించబడే రీతిగా, నీ ఆత్మచేత నడిపించబడే రీతిగా ఉండలాగున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.